వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంజీఎం ఘటన దోషులను శిక్షించాలని ఆదేశించిన ఎమ్మెల్యే నాయిని. ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పలు కేసుల్లో పట్టుకున్న మద్యం సీసాలు ధ్వంసం. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినిపాల ట్యాంకర్ బోల్తా. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఐటియు న్యూ సిటీ కమిటీ విరాళాల సేకరణ. వరంగల్ జిల్లా నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న గద్దె రవి పెట్రోల్ బంకులో నీళ్లు కలిపిన పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆందోళన. లేదురా వాటర్ దాల్చే వచ్చినాం. హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నోటీస్ ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలనేది నా కోరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరిని దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజన్న కోడెమొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాల్వాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికారపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
नमस्ते नमो गणपतये प्रमदपतये नमस्ते स्तुलंबोदराय गन्धाय शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः। ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆరే బ్లాస్ట్ అయిపోయింది. తీసుకున్న దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో వచ్చేసింది. అతను ఏమవుతుంది వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ మన కిందకి మెగా కిందకి మేజర్ ఈ కాలంలో ఒక సమస్య 4 అడుగుల లోటు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు, దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 50 లక్షల పైచులు 2 లక్షలు ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఎవరి కంప్లైంట్ ఏముందంటే ఇది మనం చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పనివాగు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాలు ఇలా సాధారణ చోటు లేవు ఇల్లు కట్టేయడానికి ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు చెప్తాను 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాట ఇచ్చాను.
ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్పులు చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది వరద ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడిపూరు వాళ్ళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ పని మీరు అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో కొన్ని కాలువలు పొడికలు ఏం చేసేట్టు ఈజీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ మెటారికగా వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారో మీకు చాలా చిన్న విషయం మీకు తెలుస్తుంది. వరంగల్ జిల్లా హంటర్ రోడ్ న్యూ షాయంపేటకు చెందిన వంగ సాయి కృష్ణ ఎంసీఏ చదువుకుని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయిన హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎంసీఏలో క్లాస్మేట్ అయిన గుండాల గణేష్, వరంగల్ కాప్వాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితుడైన మహేష్ సందీప్లు ఉద్యోగి సాఫ్ట్వేర్ కొత్తవాడ వరంగల్ ఆటో నగర్కు చెందినవారు. వీరికి ఆదివారం వీకెండ్ కావడంతో వీరందరూ కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో న్యూ షాయంపేట శివార్లో గల రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని మద్యం సేవిస్తుండగా వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళ్తుండగా వీరందరూ కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని డ్రైవర్తో మేము ప్రెస్ రిపోర్టర్లం మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లమని చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి తీసుకుపోతున్నారు అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు 400 మాత్రమే ఉండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న ఫోన్పే చెక్ చేసి అందులో ఉన్న 1500 రూపాయలు సాయికృష్ణ యొక్క ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంకా వారి ఓనర్ని కూడా బెదిరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఫిర్యాదుదారుడైన నెమరి గ్రామానికి చెందినవారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు. కొత్తగా రావుడ్కు బానిసై ఇలాంటి చర్యకు పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా సత్యరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకరి పేరు సాయి కృష్ణ అండ్ సందీప్, గణేష్ అండ్ మహేష్, ఈ నలుగురిని కూడా కష్టంలో తీసుకొని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీకే మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు కృష్ణా గుంటూరు జిల్లాల వరద బాధితుల సహాయార్థం టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు గాను నిత్యావసర సరుకుల కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక కిట్టు విలువ 900 రూపాయలు, దాదాపు 9 లక్షల రూపాయల సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగినది. నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు, ప్రాణం ఉన్నంత వరకు విడిచిపోదు తన తోడు. మంచి చెడు అడిగి తెలుసుకుంటది తన మనసు, జాలి దయా ప్రేమ కరుణ ఉండే మనిషతడు. నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ముందు వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను, వాళ్ళ బాధలు అయితే చాలా బాధపడుతున్నాను. ఒకసారి గత పాలకుల యొక్క వైఫల్యం బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో
అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ బలం ఉండడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలత అనే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ దాడి. అందరూ చూస్తుండగానే సుమలత అనే మహిళను గొలుసులతో కట్టేసి దాడికి పాల్పడిన రాజమ్మ, ఎంజిఎంలో ఉద్యోగం పెట్టించింది నేనే కాబట్టి నాకు నెల నెల మామూలు ఇవ్వాలంటూ దాడి చేసిన రాజమ్మ. దాడి చేస్తున్న క్రమంలో బాధిత మహిళ సెల్ ఫోన్ పగలగొట్టి తీవ్రంగా గాయపరిచిన రాజమ్మ. గాయపడిన మహిళ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మట్టెవాడ పోలీసులు. హన్మకొండ జిల్లా ఎంజిఎం దవాఖానలో సుమలత అనే ఉద్యోగినిపై నిన్న జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు స్పందించారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమలతపై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజిఎంలో విధులు నిర్వహించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల పట్ల విధుల నుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు అని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ మళ్లీ వైద్యుల పట్ల కానీ వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నమస్కారం. హనుమకొండ జిల్లాలో ఎంజిఎంలో జరిగినటువంటి సుమలతపై దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం, ఖండిస్తున్నాం దాన్ని. మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ, మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా 2 ఏళ్ల కిందనే ఎంజిఎంలోకి తీసివేయడం జరిగింది, వారిని ఎంజిఎంలోకి రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడులు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ప్రాంతంలో ఏలూరు సుద్దగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి క్షేత్రస్థాయి సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. వరద ముంపు నుండి ప్రజలను రక్షించడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై కాకినాడ జిల్లా అధికారులతో చర్చించి సూచనలు చేయడం జరిగిందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దర్శనికుడు కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు అని అభివర్ణించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ సంతోష్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వరద నీరు నడుచుకుంటూ ముంపు కాలనీలను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి చెరువులకు నీళ్లు వెళ్లే దారులను మూసివేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కాలనీవాసులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వెనుకకు రావాలి అందరు అన్న, కొద్దిగా వెనకరండి అన్న. సత్యమన్న పాత్రికేయ మిత్రులకు నమస్కారము. ఈరోజు ఏ కాలనీ? శ్రీచక్ర రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ, సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ. రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి. శ్రీచక్ర కాలనీ వచ్చింది, తర్వాత ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు, 2 ఫీటు, 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు, కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్న కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. అదే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత? 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దానికి ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా దాని ఏమంటారు, ఇల్లు, కాలనీలు, లేఅవుట్లు, ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.